హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను వరలక్ష్మి పూజ మా ఇంట్లో ఎలా చేసుకున్నామో, అలాగే కలశంలోకి ఏమేమి ఐటెం వేసినానో అన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఎప్పుడు కూడా నేను ఇయర్ ఇలాగే చేస్తానండి. అక్షింతలు, పచ్చకర్పూరం, యాలకులు, ఎండు ద్రాక్షి, గోడంబి, కొద్దిగా బాదామి ఇవన్నీ వేసుకొని, అలాగే కొద్దిగా వెండి, బంగారం కూడా వేసుకుంటున్నానండి. వీటితో పాటు నవరత్నాలు కూడా నేను కలశం చెంబులో యాడ్ చేసుకుంటున్నానండి. మీకు సాంప్రదాయాన్ని బట్టి మీరు అయితే యాడ్ చేసుకోండి. వీటితో పాటు వట్టి వేర్లు కూడా వేసుకుంటానండి నేను. ఇలా అరిటాకు మీద రైస్ వేసి పసుపు కుంకుమ వేసిన తర్వాత నేను తీసుకున్న మొత్తం కలశం ఐటెం చూపించాను కదండి, అవన్నీ కూడా కొద్దిగా వాటర్ వేసేసి పసుపు కుంకుమ వేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇందులోనే కొద్దిగా నేను కాసినింక తెచ్చిన గంగా జలాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలాంటి పవిత్రమైన గంగా జలాలు ఎప్పుడు కూడా పూజ రూమ్లో ఉండటే మంచిదని చెప్తూ ఉంటారు కదండి. ఎప్పుడు కూడా మా ఇంట్లో స్టాక్ అయితే ఉంటుందండి గంగా జలము. అలాగే త్రివేణి సంగం ఇంకా తెచ్చిన వాటర్ కూడా ఉందండి. వాటిని కూడా ఇందులో కొద్దిగా యాడ్ చేసేసుకొని కలశ స్థాపన అయితే రెడీ చేసేసుకుంటున్నానండి. పూజ రోజు ఉదయమే మనం శారీ అన్నీ కట్టడం కష్టమవుతుంది కాబట్టి ముందు రోజే నేనైతే ఇలా అమ్మవారి శారీ మొత్తాన్ని కూడా కట్టేసి రెడీగా పెట్టేసుకొని మార్నింగ్ అయితే ముహూర్తం ఉంది కదండి, ఆ ముహూర్తం టైంకి నేను ఇలా రెడీ చేసేసుకుంటున్నాను. ఈజీగా అవుతుందండి మనకి. ఎప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎలాంటి హడావిడి లేకుండా మొదటి పూజ చేసుకోవడానికి ఈజీగా అమ్మవారి రూపానికి కూడా నేను మొత్తం అన్నీ కూడా పసుపు కుంకాలు పెట్టి రెడీ చేసేసుకున్నానండి. ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, కలశం స్థాపన అయిన తర్వాత అమ్మవారిని ఇలా డెకరేట్ చేసేసుకొని దీపారాధన చేసుకుంటున్నానండి. ఇలా సింపుల్గా మా ఇంటి అమ్మవారు అయితే రెడీ అయిపోయారండి. అమ్మవారిని రెడీ చేసిన తర్వాత దీపారాధన అయితే నేను చేస్తున్నానండి. దీపరాజాయ విద్మహే స్వయం ప్రకాశాయ ధీమహే తన్నో జ్యోతి ప్రచోదయాత్. మొదటి పూజ నేను దీపారాధన చేసిన తర్వాత మా ఆయన గారైతే వచ్చి ధూపాన్ని అమ్మవారికి చూపించి మొదటి పూజను అయితే పూర్తి చేశారండి. మొదటి పూజ పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ నేను నైవేద్యాలు చేసుకోవడం కోసం వెళ్ళిపోయానండి. ఈ నైవేద్యాలన్నీ వీడియో పెడితే ఎక్కువ లెంత్ అవుతుందని నేను చూపించడం లేదండి. నెక్స్ట్ మా ఆయన వచ్చి మొత్తం పూజ రూములో దీపారాధన చేయించి, అలాగే అమ్మవారికి కూడా సాంబ్రాణి ధూపం వేసి, అలాగే పళ్ళని కూడా నివేదన చేసి మొదటి పూజను అయితే మేము ముగించుకున్నామండి. తర్వాత నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మేము కూడా రెడీ అయిపోయి మధ్యాహ్నం రెండవ పూజ అయితే స్టార్ట్ చేసేసుకొని గణపతి పూజ ముగించుకొని అమ్మవారికి ఆసన పూజ, అంగ పూజ అయితే చేసుకుంటున్నానండి. వక్షస్థలం పూజయామి, ఓం సుమన్యే నమః, హస్తం పూజయామి, కంఠే నమః, కంఠిం పూజయామి. ఈ మంత్రాలు, శ్లోకాలన్నీ కూడా నేను వరలక్ష్మి వ్రత బుక్కును అయితే ఫాలో అయ్యి మొత్తం అందులో ఎలా ఉంటుందో అలాగే మొత్తాన్ని కూడా చేసేసుకున్నానండి. ఇలా అమ్మవారికి ఆసన పూజ, ప్రాణ ప్రతిష్టాపన, అంగ పూజ అన్నీ అయిన తర్వాత అష్టోత్తరంతో మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకుంటున్నామండి. నమః ఓం విద్యాయే నమః ఓం సర్వభూత హితప్రదాయే నమః ఓం శ్రద్ధాయే నమః ఓం విభర్త్యే నమః ఓం సురభ్యే నమః ఓం పద్మమాలిన్యే నమః ఓం వాచే నమః ఓం పద్మలాయే నమః ఓం పద్మే నమః ఓం శుచే నమః ఓం స్వాహాయే నమః ఓం సర్వదాయే నమః ఓం సుధాయే నమః ఓం ధన్యాయే నమః ఓం హిరణ్యాయే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయే నమః ఓం విభర్త్యే నమః ఓం ఆదిత్యే నమః ఓం దిత్యే నమః ఓం దీప్తే నమః ఓం వసుధారిణ్యే నమః ఓం వసుదాయే నమః ఓం కమలాయే నమః ఓం కాంతాయే నమః ఓం కామత్యే నమః ఓం కోద సంహర్యే నమః ఓం అనుగ్రహపతయే నమః ఓం బుద్ధ్యే నమః ఓం అనగాయే నమః ఓం హరివల్లభాయే నమః ఓం అశోక్యే నమః ఓం అమృతాయే నమః ఓం దీప్తే నమః ఓం లోక శోక వినాశిన్యే నమః ఓం ధర్మ. ఇలా మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన అయిన తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు అలాగే తాంబూలాన్ని కూడా సమర్పించేసుకున్నామండి. అమ్మవారికి ఇలా తాంబూలాన్ని సమర్పించిన తర్వాత తోరణ పూజ అయితే చేసుకుంటున్నానండి. వరలక్ష్మి వ్రతంలో మనకి తోరణ పూజ కూడా చాలా ముఖ్యమైన ఘట్టం అండి. షష్ఠిమగంధిం పూజయామి.
త్వరణ పూజ, అలాగే వ్రత కథ మొత్తాన్ని కూడా మేము పూర్తి చేసుకున్నామండి సంపూర్ణంగా. అలాగే తోరణాలన్నీ కూడా మనం వాయినం ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా కట్టాలండి. నేను తోరణాల్లో పువ్వు అయితే కట్టడం లేదండి. ఎందుకంటే పువ్వు ఊడిపోకూడదు కదండీ! మనం కట్టే పువ్వు అంత స్ట్రాంగ్‌గా ఉండదు కాబట్టి నేను పువ్వులైతే కట్టకుండా అలాగే తోరణాలైతే 9 గంటలు వేసి తోరణాన్నయితే రెడీ చేసుకున్నానండి. ఇలా మొత్తం కూడా తోరణ పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికైతే సమర్పించేసుకుంటున్నామండి. తోరణాలకి ధూపము, అలాగే సాంబ్రాణి ధూపము, కర్పూర మంగళహారతి అన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఒక మొదటి తోరణాన్ని తీసుకొని అమ్మవారికైతే సమర్పించుకుంటున్నామండి. అమ్మవారికి మొదటి తోరణం సమర్పించిన తర్వాత అమ్మవారికి మొదటి వాయనం ఇవ్వడం కోసం పసుపు కుంకుమలు అయితే సమర్పించుకుంటున్నామండి. అమ్మవారికి పసుపు కుంకుమలతో చీర సారలతో అమ్మవారికి అయితే మొదటి వాయనాన్ని సమర్పించేసుకొని అలాగే మేము ప్రిపేర్ చేసుకున్న నైవేద్యాలు మొత్తాన్ని కూడా అమ్మవారికి నివేదన చేసుకున్నామండి. అమ్మవారికి మహాప్రసాదాన్ని నివేదన చేసిన తర్వాత మంగళారతితో రెండవ పూజనైతే మేము పూర్తి చేసుకున్నామండి. రెండవ పూజ పూర్తి అయిన తర్వాత మళ్ళీ సాయంకాలం అయితే మూడవ పూజ చేసిన తర్వాత వాయినాలు ఇవ్వడానికైతే మేము రెడీ చేసుకున్నామండి. మొదటి ముత్తైదువుగా మా ఇంట్లో ఉన్న మా లడ్డూకి మేము వాయినం ఇవ్వడానికి మొత్తాన్ని కూడా కాళ్ళకన్నీ కూడా పసుపు రాసి తననే మొదటి ముత్తైదువుగా భావించి మేము తనే మా ఇంటి మహాలక్ష్మిలాగా భావించి మేము మహాలక్ష్మి అమ్మవారిగా ప్రతిరూపంగా కొలువైన మా లడ్డూకి పసుపు కుంకుమలు ఇచ్చి ఫస్ట్ వాయినం ఇచ్చి తన ఆశీర్వాదాన్ని అయితే మేము తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఊర్లో పిలిచిన ముత్తైదువులందరికీ కూడా వాయినాలు ఇచ్చి అయితే మేము వరలక్ష్మి పూజనైతే పూర్తి చేసుకున్నామండి. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చింది అది ఎప్పుడు కూడా నేను అమ్మవారి తర్వాత నెక్స్ట్ అయితే చిన్న పిల్లలకి 3 మందికి లేదా 5 మందికి వాయనం ఇచ్చిన తర్వాత పెద్ద ముత్తైదువులకైతే వాయనం సమర్పించుకుంటానండి. ఇలా మా ఇంటి మహాలక్ష్మిగా రెండవ ముత్తైదుగా మా లడ్డుకు పసుపు కుంకుమలు తాంబూలం ఇచ్చిన తర్వాత మా లడ్డు అయితే అమ్మవారి కోసం అయితే తన ముద్దు మాటలతో ఒక పాటనైతే అమ్మవారి కోసం అయితే పాడిందండి. ఆ పాటను మీరు కూడా ఒకసారి వినండి. ఇలా 3 పూజలు ముగించుకొని మేము ముత్తైదువులందరికీ కూడా తాంబూలాన్ని సమర్పించుకొని మా వరలక్ష్మి పూజనైతే ఇలా జరుపుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, మా ఇంటి మహాలక్ష్మి అనుగ్రహం మీ అందరి మీద కూడా ఉండి మీరు కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ వరలక్ష్మి పూజ సందర్భంగా కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.